హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాజేష్ క్రియేటివ్ షార్ట్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మట్టి గణపతి తయారు చేస్తున్నాను. అది ఎలాంటి మట్టి అంటే న్యాచురల్గా పొలాల గట్టున కాలువల గట్టున దొరికే మట్టితో నేను గణపతి విగ్రహం అనేది తయారు చేస్తున్నాను. అది ఎలా ఉంటుందంటే కూర్చుండి ఇట్లా అదేంది కనిపిస్తుంది మీకు, కూర్చుండి ఇట్లా గుట్ట పైన చేయి పెట్టి ఇంకో చేయితో ఇలా గద పట్టుకుంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఒక చెట్టు అనేది తయారు చేద్దామని అనుకుంటున్నా. అందుకోసమని అలా హైట్గా ఇంకా ఒక స్టిక్ అనేది పెట్టేసి ఇలా చేశాను. ఇప్పుడు దాని ప్రాసెస్ చేస్తున్నా. త్వరలో మీకు ఎలా చేస్తానో చూపిస్తాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చేసేస్తున్నా. కొద్దిసేపట్లో గణపతి తల అనేది కంప్లీట్ చేస్తాను. ఇప్పుడైతే గణపతికి ఇంకా బ్యాక్గ్రౌండ్లో చెట్టు అనేది పెడతా అని చెప్పాను కదా, ఆ చెట్టు కోసం స్టిక్ తీసుకొని ఇలా ఇంకా సపోర్ట్ కోసం స్టిక్ తీసుకొని అలా పెట్టేసి, గ్రిప్ కావాలి కదా అందుకోసమే స్టిక్ పెట్టి అలా తయారు చేస్తున్నాను. చెట్టులాగా పెట్టేసి ఇప్పుడు కర్ర అన్నట్టు చెట్టు కర్ర ఉంటాయి కదా మొదటి నుంచి, అలా కర్ర తయారు చేసి దాని తర్వాత గుబురు చెట్ల లెక్క తయారు చేసి చెట్టు ముంగట గణపతి కూర్చుండి ఇలా కింద భూమిపై చేతి పెట్టినట్టు తయారు చేస్తా, లేకపోతే గుట్టల్లాగా చేద్దాం అనుకుంటున్నా. అయితే అలా పెట్టేసి ఇంకో చేత్తో గదను పట్టుకుంటుంది మన గణపయ్య. అది ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు గణపతి తల తయారు చేస్తున్నాను. ఇట్లా వస్తుంది. గణపతి తల రౌండ్గా ఉండాలి కాబట్టి అలా రౌండ్ చేసి చేతులతో రౌండ్ చేసిన తర్వాత మనం గణపతికి కళ్ళు అనేది పెడతాం కదా, ఆ కళ్ళకి ఇంత లోపలికి వెళ్ళినట్టు ఉంటాయి కదా, అలా చేత్తో అలా లోపలికి వచ్చేసినట్టు కళ్ళు తయారు చేసి మచ్చలాగా చేసి ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ కనుబొమ్మలు అయితే చేస్తున్నా. కనుబొమ్మలు తయారు చేసిన తర్వాత కళ్ళు అనేది పెట్టేసి ఇప్పుడు ఒకటి కనుబొమ్మ పెట్టేశాను. ఇప్పుడు రెండవది కనుబొమ్మ తయారు చేస్తున్నాను. చూడండి. చూస్తున్నారు కదా ఎలా తయారు చేస్తున్నాను. నా ఫేస్ ఎందుకు బరాబర్ కనిపిస్తలేదంటే ఈ వీడియోలో ఫోన్లో ఛార్జింగ్ లేదు ప్రస్తుతం. అయితే అలా ఛార్జింగ్ పెట్టి బోర్డ్కి వీడియో చేస్తున్నాను. అలా చేయకూడదు, ఛార్జింగ్ పెట్టి వీడియో తీయకూడదు, ఫోన్ యూస్ చేయకూడదు. కానీ ఇక గణపతి తయారు చేస్తున్నాను కాబట్టి అర్జెంటుగా తీద్దామని ఛార్జింగ్ పెట్టి తీస్తున్నా. అందుకోసమే నా ఫేస్ సరిగా కనిపించకపోవచ్చు మీకు ఈ వీడియోలో. కాళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ చేసి. మధ్యాహ్నం నుంచి చేస్తున్నా ఫ్రెండ్స్ గణపతిది. మధ్యాహ్నం సగం పార్ట్ చేశాను. కాళ్ళు, చేతులు ఇంకా చేయలేదు. చేతులు కాళ్ళు చేసి
అదేంది గద తయారు చేసి వేలు తయారు చేసి ఇక పక్కకు పెట్టేశాను ఒక 2 hours అలా ఆరాలని. తర్వాత ఇక మళ్ళీ చేద్దామంటే వర్షం వచ్చింది. అలా ఒక 3 hours పక్కకు పెట్టేశాను. ఇప్పుడు గణపయ్య తల అయితే మనకు తయారైంది. తొండం అనేది పెట్టేశాము. దానికి కొంచెం సపోర్ట్ అనేది దాని పక్క పొంటి ఇలా గణపయ్యకు నోరులా ఉంటుంది కదా, స్టిక్ తోటి అలా నోరులా చేద్దామని స్టిక్ తోటి అలా హోల్స్ చేస్తున్నాను చిన్నగా. పురుగులు బాగా వస్తున్నాయి, పెండల పురుగులు. ఏం చేద్దాం చూడండి ఫ్రెండ్స్, గణపతి తల అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు గణపతి తల మనం విగ్రహానికి పెట్టేస్తున్నాం. చూడండి సపోర్టు కట్టెతోటి. ఫస్ట్ అట్లా పెడితే తొండం అనేది కిందికి అయిపోయింది. స్ట్రైట్ చేద్దామంటే ఇరిగిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇక మళ్ళా తల తీసి తొండం అనేది స్ట్రైట్ చేసాను. గణపయ్యది స్ట్రైట్ చేసి మళ్ళీ పెడుతున్నా. ఇప్పుడు స్ట్రైట్ వచ్చింది. కొంచెం ఇట్లా వంకరగా రావాలి కదా, అందుకోసమని వంకర చేస్తా అని చూస్తున్నా. చేసేసాను. గణపతి తొండం అయితే మనము సెట్ చేసేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాను కదా నెక్స్ట్ పార్ట్లో ఇలా చేస్తారని, చెట్టు తయారు చేస్తారని చెప్పాను కదా నైట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెట్టు తయారు చేస్తున్నాను. చెట్టు పై భాగం అదేంది ఇట్లా డిజైన్ వస్తుంది కదా, అట్లా చిన్న చిన్నగా పెట్టేసి తయారు చేస్తున్నాను. చూడండి, ఒక స్టిక్ తీసుకొని సపోర్ట్కి అలా స్టిక్ చేశాను. ఇప్పుడు పక్కకి పెడతా చూడండి, చిన్న చిన్నగా చిన్న చిన్న కొమ్మలు కూడా పెడతాను. ఒక 4 కొమ్మలు పెడదామని చూస్తున్నా. ఎట్లా వస్తుంది చూద్దాం. ఇప్పుడు ఒక కొమ్మ రెడీ అయింది. ఆకు లెక్క వేసి ఒకటి కిందికి పెట్టిన. ఇప్పుడు ఇంకోటి వేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ప్లాస్టిక్ ప్యారెస్ అదేంది వైట్ సిమెంట్తో చేసిన గణపతులనే యూజ్ చేస్తారు, ఆయిల్ పెయింట్స్. ఆ ఆయిల్ పెయింట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే చెల్ల గణపతి నిమజ్జనం చేస్తాం కదా 11 రోజులు ఇలా పూజించి గణపతిని. ఆ నిమజ్జనం చేసిన తర్వాత ఏంటంటే గణపతి జల్దీ నీళ్ళల్లో కరిగిపోదు కాబట్టి చేపలకు అనేది విషంగా మారి చేపలు చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతి మానేసి ప్రతి ఒక్క వినాయక భక్తులు
ప్రతి ఒక్క వినాయక భక్తులు మట్టి గణపతి అనేది నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మన ప్రకృతిని, మన పర్యావరణాన్ని, మన చెరువులో ఉన్న మూగ జీవాలని కాపాడుతుందని భావిస్తున్నాను. మీరు కూడా ఈసారి అయితే కన్ఫామ్గా మట్టి గణపతి పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఎక్కువ మట్టి గణపతి ప్రిఫర్ చేయాలి. ఈ ఆయిల్ పెయింట్స్ గణపతులని బంద్ చేసి మట్టి గణపతులు అనేది పెట్టాలి. అదే మంచిది, మనకు మంచిది, మూగ జీవాలకు మంచిది. మనం పీల్చుకునే గాలి అన్నీ మంచిగా ఉండాలి అంటే మనం వాడేది కూడా మంచిగా ఉండాలి. ప్యూర్ న్యాచురల్ మట్టితో చేస్తున్నాను, అందుకోసం ఈ గణపతి. నేను ఏం ఆయిల్ పెయింట్స్ వేయను, ఓన్లీ వాటర్ పెయింట్సే, ప్యూర్ వాటర్ పెయింట్ ఫర్ ఏషియన్ పెయింట్స్ వేసి తయారు చేసి మీకు చూపిస్తాను. అప్పుడు చెప్పండి నేను ఆయిల్ పెయింట్ వేసాను లేకపోతే వాటర్ పెయింట్ వేసాను, మీరే చూసి చెప్పండి కామెంట్ బాక్స్లో. అప్పుడు మీకు తెలుస్తుంది ఏ గణపతికి ఏ పెయింట్ వేస్తే ఎంత మంచిగా ఉంటుంది, వాటర్ పెయింట్ వేస్తే ఎట్లుంటుంది, మట్టి గణపతికి ఆయిల్ పెయింట్ వేస్తే ఎట్లుంటుంది అనేది మీకు ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్గా నేను ఒక మట్టి గణపతి తయారు చేసి ఆయిల్ పెయింట్ వేసి చూపిస్తాను మీకు, దానికి ఎలా ఉంటుందో మీరు చూడండి. ఇంకోటి మట్టి గణపతి దానికి కూడా వాటర్ పెయింట్ వేసి మీకు చూపిస్తా. రెండిట్లో డిఫరెంట్ మీరే చెప్పండి, డిఫరెన్స్ ఏంటో మీకే ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనము గణపయ్యకైతే గద పెడుతున్నాం. హనుమంతుని చేతుల్లో ఉంటుంది కదా గద, అది గణపయ్యకు అటాచ్ చేస్తున్నాం చేతికి. చూడండి ఈ గణపతి ఏంటంటే గుట్ట పైన ఉంటుంది, ముంగట రాళ్ళు, మధ్యలో పెద్ద పెద్ద బండరాయిలు, ముంగట చిన్న చిన్న రాళ్ళు, వెనుక చెట్టు కొమ్మలు అవన్నీ అలా ఉంటాయి. ఈ టోటల్ ఫినిషింగ్ వచ్చేసి శివయ్య గణపతి. నేను ఆ చెట్టు పైన కూడా రాస్తా శివయ్య అని, మీరే చూడండి. గణపతి కంప్లీట్గా కలర్ వేసిన తర్వాత మీకు చూపిస్తా. నెక్స్ట్ షార్ట్ వీడియోలో తీస్తాను, అది కలర్ వేసి షార్ట్ వీడియో రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన బుజ్జి గణపయ్య కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, ఇంకా ఇలాంటివి చేయాలి, ఇలాంటివి చేస్తే మాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని మాకు అనిపిస్తుంది. ఎలాంటి వీడియోస్ చేస్తే మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారని మాకు ఒక క్లారిటీ ఉంటుంది. అందుకోసం అనేది మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. కామెంట్ రూపంలో మీరు చెప్పండి ఎలా చేస్తే మంచిగా ఉంటుంది, ఎలాంటివి చేయాలి వీడియోస్, కామెడీస్ చేయాలా లేకపోతే జోక్స్ చేయాలా లేకపోతే డైలాగ్స్ చెప్పాలా లేకపోతే సాంగ్స్ పాడాలా, అలా మీకు ఎలా నచ్చితే అలా కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తే మీకు నచ్చుతానో అలానే చేస్తాను, మీరు చెప్పిన విధంగానే నేను ట్రై చేస్తాను చేయడానికి. ఇప్పుడైతే మన గణపతి రెడీ అవుతుంది. చేతి పెట్టేసినాం, గద పెట్టేసినాం. ఈ నైట్ టైంలో వేయడం వల్ల వీడియో అనేది క్లారిటీగా రాలేదు, అందుకు సారీ, ఏమనుకోవద్దు. నైట్ టైం చేశాను, నైట్ టైం వర్క్ ఉండేది కాబట్టి ఇదే మనం వర్క్ లేక నైట్ అనేది గణపతి తయారు చేయడం జరిగింది. మీకు ఈ గణపతి చూస్తే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. నేను చూసి మీకు రిప్లై అనేది ఇస్తాను. మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇప్పుడు మన గణపతి మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. రాళ్ళతోటి కండువా, చుట్టుపక్కల రాళ్ళు, మధ్యలో గణపయ్య, పైన శివుని మాదిరిగా తయారు చేశాను. చేతిలో గదాశూలం, గద చేతిలో, పైన కండువా, చెవులు అన్నీ రెడీ అయిపోయాయి. పైన శివుని లాగా వస్తాయి ఎంటికలు బ్యాక్ సైడ్లో. మీకు బ్యాక్ సైడ్ అనేది నేను చూపించలేను. చందమామ, గద అండ్ గంగా నీళ్ళు, చెట్టు మొత్తం అయిపోయింది. గణపతి ఇప్పుడు రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. మన గణపయ్యకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.